హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే ఒంటి మిద్దె సెకండ్ పార్ట్ అన్నమాట. మేము ఆ విధంగా ఆ ఇంట్లోకి వెళ్ళేసి అక్కడ జరిగిన విషయాలన్నీ వచ్చి ఊర్లో చెప్పాం కదా. అప్పుడు ఒక ఆయన వచ్చి మొత్తం చూపించి, ఇది అసలు ఇప్పటిది కాదురా, ఎప్పుడో దీన్ని ఖాళీ చేశారు, అసలు మీకు ఎలా కనపడ్డారని చెప్పి ఆయన మాతో అన్నాడనమాట. దానికి మేమిద్దరం చాలా ఆశ్చర్యపోయాం. ఆ తర్వాత దాని ఓల్డ్ స్టోరీ గురించి చెప్తామని చెప్పాడు. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెకండ్ పార్ట్ అనమాట. అసలు ఆ ఇంటి స్టోరీ ఏంటంటే, ఆ ఇల్లు కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల చాలా ఎక్కువ మొత్తంలో చెట్లు ఉండేవంట. ఇప్పుడన్నా ఆ రోడ్డు వేయాలనే ఉద్దేశంతో చాలా చెట్లు కొట్టేశారంట. కానీ అప్పట్లో ఆ చుట్టుపక్కల మొత్తం ఎక్కువ చెట్లు ఉండి చాలా భయంకరంగా ఉండేదంట. ఈ రోడ్డు కూడా అప్పట్లో ఓన్లీ మట్టి దారి మాదిరి కాలినడకన నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు బైకులు అవి ఇవి వెళ్తున్నాయి కదా, అప్పట్లో అలాంటివి ఏమీ లేవంట. వెళ్తే ఎద్దుల బండ్లు లేకపోతే గుర్రపు జట్కాలు అనేవి ఉండేవి, అవి మాత్రమే వెళ్ళేవంట. ఆ విధంగా ఉండేదన్నమాట అది ఆ ఇల్లు. అప్పట్లో దాంట్లో ఉండే వాళ్ళకి కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయంట. అది ఊరి బయట ఉంది కదా, చాలా వరకు అసలు ఇల్లులే లేవు. ఇప్పుడు ఉండే ఇల్లులన్నీ కూడా ఈ మధ్య ఒక 5-10 ఏళ్లలో కట్టిన ఇల్లులు అనమాట. అప్పట్లో అయితే అసలు ఆ చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు. కానీ వాళ్ళు అక్కడ ఎందుకు చేరారంటే, వాళ్ళు కొంచెం ఇక్కడ వాళ్ళు కాదంట, బయట నుంచి వచ్చారనమాట. మనం మామూలుగా ఊటీకి అలా వెళ్ళామనుకోండి, అక్కడ ఒక్కొక్క ఇంటికి దాదాపు కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఒక ఇల్లు ఇక్కడ ఉంటే దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక ఇల్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రైవసీగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనమాట. కొంచెం దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ చెట్లలో వెళ్ళి అక్కడ స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఆ స్థలం అమ్మే ఆయన కూడా అనుకున్నాడంట, ఏంటి వీళ్ళు ఇంత అడవి మధ్యలో ఇల్లు కట్టుకుంటున్నారు, అసలు వీళ్ళకి కొంచెమన్నా భయం అనేది ఉందా లేదా, సరే వాళ్ళ ఇష్టంలే, నాకు డబ్బులు వస్తుంది కదా అని ఆయన కూడా ఏమీ అనుకోకుండా వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత నుంచి వాళ్ళకు జరిగిన విషయాలన్నీ కూడా చాలా అంటే చాలా భయంకరంగా జరిగాయి అన్నమాట. ఫస్ట్ ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టిన తర్వాత ఇంకా ఓపెనింగ్కి చాలామంది వచ్చి వెళ్తారు కదా, అంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలామంది వచ్చారంట. వచ్చేసి బాగా ఫంక్షన్ జరిగింది, వెళ్ళిపోయారు. అది జరిగిన ఒక 1 వీక్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది అసలు సినిమా. ఆ ఇంట్లో ఓన్లీ ముగ్గురు మాత్రం ఉండేవాళ్ళు అనమాట. అమ్మ, నాన్న, వాళ్ళకు ఒక కూతురు ఉండేది. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ ఏజ్ కూడా దగ్గర దగ్గర 35 to 40, అంటే 35-40 మధ్యలో అలా ఉంటుందన్నమాట. కొంచెం పెద్దవాళ్ళే. వాళ్ళకు 8-9 అలా చదివే కూతురు ఉందన్నమాట. ఆ అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళేది వచ్చేది, వీళ్ళు మాత్రం ఇంట్లోనే ఉండేవాళ్ళు. బాగానే జరిగేదన్నమాట. జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంటి బయటే ఒక కట్టెల పొయ్యి ఉండేది. అక్కడ నీళ్లు అవి కాచుకునే వాళ్ళు అనమాట. అలా ఒకరోజు భార్య ఏం చేసింది, బయటికి వెళ్ళేసి కట్టెలు పెట్టేసి నీళ్లు పెట్టింది. సాయంత్రం అవుతుంది కదా, పాప ఇంటికి వస్తుంది, స్నానం అందు చేస్తుందనే ఉద్దేశంతో నీళ్లు పెట్టిందనమాట. నీళ్లు పెట్టేసి లోపలికి వెళ్ళింది. వాళ్ళ భర్త ఏం చేశాడు, టీవీ చూస్తూ ఉన్నాడు. సరే చూస్తున్నాడు కదా, మీకేమన్నా కాఫీ కావాలని అడిగిందంట. కాఫీ కావాలని చెప్తే కాఫీ ఇచ్చేదానికి వంట రూమ్లోకి వెళ్ళిందంట. వంట రూమ్లోకి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే వెనకల సడన్గా ఏం జరిగింది, ఆమె చీర పైట ఉంటుంది కదా, ఆ పైట అనేది ఎవరో కొంచెం లాగినట్టు అనిపించిందంట. అనిపించేసరికి ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ భర్త ఏమైనా ఉన్నాడేమో అనుకునింది అనమాట. కానీ ఎవరు లేరు. ఏంటబ్బా ఇది, సరేలే ఏదైనా గాలి వచ్చి ఉంటుంది, కిటికీ ఓపెన్లో ఉంటుందన్నమాట ఆ కిచెన్లో. అలా అనుకొని ఆమె నార్మల్ అయిపోయింది. కాఫీ చేసేసింది, తీసుకెళ్ళి భర్తకి ఇచ్చింది. భర్త తాగుతున్నాడు. ఇంకా ఆమె మళ్ళీ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి చూస్తే ఆమె కట్టెలు పెట్టి నీళ్లు పెట్టింది కదా పొయ్యి పైన, కట్టెల పొయ్యి మీద, అక్కడ నీళ్లు లేవు. అంటే ఆ నీళ్ళ ఏదైతే ఒక బాండిల్లో పెట్టి ఉంటుంది కదా నీళ్లు, అది లేదనమాట అక్కడ. ఓన్లీ కట్టెలు మండుతూ ఉన్నాయి, పొయ్యి మాత్రమే ఉంది. అరే ఎక్కడ పోయిందిరా ఇది, ఎవరు తీసుకెళ్లారు, దొంగలు ఏమైనా వచ్చారేమని లోపలికి వెళ్ళి వాళ్ళ భర్తకు చెప్పింది. చెప్పగానే ఇద్దరు బయటకు వచ్చారు. వచ్చి చూస్తే నిజమే అక్కడ లేదు. ఎక్కడుందని చెప్పి ఫస్ట్ చూద్దాము, ఎక్కడెక్కడో వేసి ఉంటారు, ఖచ్చితంగా దొంగలే వచ్చి ఉంటారు అని వాళ్ళు ఏం చేశారు, ఇంటి చుట్టూ వెతుకుతున్నారు. అప్పటికే కొంచెం చీకటి పడిందనమాట. ఇంకా లైట్ తీసుకొని, అదే టార్చ్ లైట్ తీసుకొని వెతుకుతూ ఉన్నారు. వెతికితే అది ఇంటి వెనకల పడిపోయిందనమాట. ఇంకా వెళ్ళి చూస్తే అదంతా నొక్కులు పోయిందనమాట. ఏంటిది ఇలా అయిపోయిందే, సరేలే అని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి దాన్ని బాగా నీట్గా సెట్ చేసి మళ్ళీ దాంట్లో నీళ్ళు పెట్టారు. అప్పటికే వాళ్ళ పాప ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఇంక బయట లైట్ ఉందన్నమాట, వాళ్ళ ఇంటికి బయట లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ లైట్ వేసేశారు. వాటర్ కాగేశాయి. అప్పటికే వాళ్ళ పాప ఏం చేసింది, ఇంకా స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళిందనమాట. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాల గ్యాప్లోనే ఆమె డోర్ తీసుకొని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది. అంటే ఆ డ్రెస్తో అలాగే ఉంది, బయటకు వచ్చేసింది. ఏమైందంటే లోపల ఎవరో ఉన్నారమ్మా అనింది. అనగానే వాళ్ళిద్దరు షాక్ అయిపోయారు, భార్యాభర్తలు. అంటే బయట ఎవరైతే అది నీళ్ళ చెరవ ఉంది కదా, నీళ్ళ బాండిల్ని తీసుకెళ్ళాడు వాడే ఉంటాడు,
మేము బయటికి వెళ్ళినప్పుడు వాడేమో లోపలికి వచ్చాడు. ఉండమ్మా అని చెప్పి కట్టెలు తీసుకొని ఇద్దరు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. కొంచెం అలా డోర్ ఓపెన్ చేసి భర్త లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఎవరు లేరు. ఏంట్రా ఇది ఎవరు లేరు, బయటకు వచ్చి వాళ్ళ కూతుర్ని అడిగాడు, ఏమ్మా ఎవరు లేరు కదా మా లోపల అంటే, లేదు నాన్న నేను స్నానం చేస్తుంటే నా వెనకలే స్నానం చేయడానికి బట్టలు విప్పుతున్నాను, నా వెనకలే ఉన్నారు, నేను వాళ్ళని చూసి ఇంకా భయపడి డోర్ తీసుకొని బయటకు వచ్చాను, వాళ్ళు నన్నైతే ఏం పట్టుకోలేదు అని చెప్పింది. చెప్తే వీళ్ళిద్దరికి ఏం అర్థం కాలేదు. ఏంటి నువ్వు చెప్పేది అని వాళ్ళ అమ్మ అడుగుతూనే ఉంది. ఆ బాబు ఏమో వణుకుతుంది అనమాట. అప్పటికే షివరింగ్ వస్తుంది. లేదుమా నిజంగా నా వెనకలే ఉన్నారు, ఒక మనిషి నాకు క్లియర్గా కనపడ్డాడు, కొంచెము పాతకాలం ఆయన మాదిరి ఉన్నాడు, పెద్ద ఆయన అని చెప్పింది. చెప్తే ఏంటిది అనుకొని సరే అని చెప్పి, సరే పద నేను కూడా వస్తా లోపల కూర్చుంటాను, నువ్వు స్నానం చేయని చెప్పి ఇద్దరు భార్య కూతురు ఇద్దరు వెళ్ళారు. తల్లి కూతురు ఇద్దరు లోపలికి వెళ్ళేసి ఆ పాప స్నానం చేసేసింది. ఇంకా ఇద్దరు బయటకు వచ్చారు. ఇంకా రాత్రికి లంచ్ ప్రిపేర్ చేశారు. తింటూ ఉన్నారు, అందరూ తింటూ ఉన్నారు, టీవీ చూస్తున్నారు. ఇంతలో సడన్గా ఏం జరిగింది, బయట నార్మల్గా వర్షాలందు పడేటప్పుడు పిడుగు పడితే సౌండ్ ఎలా వస్తుంది, ఆ విధంగా చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఏంది ఇంత పెద్ద సౌండ్ వచ్చిందని బయటకు వచ్చి చూస్తే బయట వాళ్ళ లైట్ పెట్టుకుంటారు కదా, దాని పక్కనే ఒక పెద్ద ఫోల్ లాంటిది పడిందనమాట. అది పడి అలాగే లోపలికి పొడుచుకోపోయిందనమాట. అంటే మనం మామూలుగా రోడ్డు పైన చూస్తూ ఉంటాం కదా, అవి ఉంటాయి, కరెంట్ ఫోల్స్ ఉంటాయి, ఆ విధంగా ఒక పెద్ద ఫోల్ అనమాట. అసలు అది ఎక్కడి నుంచి పడింది ఏంటి వాళ్ళకేం అర్థం కాలేదనమాట. సరేలే ఇది ఏంటో మన ఇంటి మీద పడలేదు, ఎట్లా వచ్చి పక్కన పడింది, లోపలికి దిగిపోయింది అనమాట. చాలా లావుగా ఉంది, అంటే 2 చేతులతో పట్టుకోలేకున్నాడు ఆయన, అంత పెద్దగా ఉంది, అంటే ఒక బొంగు లాంటిది అనమాట. సరే అని లోపలికి వెళ్ళారు. ఇంకా నైట్ బయటకి ఏమి వెళ్ళొద్దండి, ఏదో కొంచెం విచిత్రంగా జరుగుతున్నాయి ఈరోజు అని అనుకొని డోర్ వేసేసి ఇంకా పడుకున్న 1 గంట తర్వాత, టైం ఎంత అవుతుంటుంది, మహా అయితే 10 అవుతూ ఉంటుంది అంతే. సడన్గా ఎవరో తలుపు కొట్టగానే ఆయన నుండి లేచాడు. ఏంటిది ఎప్పుడు లేదే, ఇంత చాలా రోజుల నుంచి ఉన్నాం కదా ఇక్కడ, ఎవరు ఈ టైంలో తలుపు కొట్టలేదు, అసలు మాకు ఎవరు బంధువులు కూడా లేరు ఇక్కడ, అలాంటిది ఇక్కడికి వచ్చి ఎవరో తలుపు కొట్టేది అని అనుకున్నాడు ఆయన. సరేలే ఏదో నా భ్రమ ఉంటుందిలే అని మళ్ళీ పడుకున్న కొద్దిసేపటికి మళ్ళీ తలుపు కొట్టారు. ఈసారి గట్టిగా కొట్టారు. ఆయనకు భయం వేసింది, ఇదేదో తేడాగా ఉంది అని వాళ్ళ భార్యను కూతురు ఇద్దరిని లేపాడు. మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే వాళ్ళిద్దరు ఒక పక్క మూలను కూర్చొని దుప్పటి కప్పుకొని తల ఒక్కటే బయట పెట్టుకొని దుప్పటి కప్పుకొని కూర్చొని ఉన్నారు. ఇంకా ఈయన ఏం చేశాడు, ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ ఓపెన్ చేసి కట్టె చేతిలో పట్టుకున్నాడు. చిన్నగా ఓపెన్ చేస్తే బయట ఎవ్వరు లేరు. చూశాడు, బయట లైట్ వేసి బయటికి వెళ్ళి అలా ఇలా చూస్తూ ఉన్నాడు. అంతలోపల ఆ చెట్లల్లో, అంటే చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, చెట్లలో ఎవరో పరిగెత్తినట్టు సౌండ్ వచ్చిందంట. ఆయనకు ఇంక అర్థమైంది ఇది ఖచ్చితంగా దొంగలే అని ఆయన అనుకున్నాడు. సరే ఇంకా మనం బయటికి రాకూడదు, వీళ్ళు మనల్ని బయటికి రప్పించి ఏదో ఒకటి చేస్తారు, ఇంట్లోకి వచ్చేస్తారు అని ఆయన అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసాడు. ఎవ్వరు తలుపు తట్టినా డోర్ తీయొద్దండి అని చెప్పాడు ఆయన. ఇంకా భార్య కూతురు ఇద్దరు భయపడుతూనే ఉన్నారు. ఏం భయపడద్దండి, పడుకోండి అని చెప్పి అందరూ పడుకున్న ఒక 2-3 గంటల తర్వాత బాగా నిద్రలో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ ఇంటి కిటికీలు కొట్టుకోవడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ కిచెన్ కిటికీ ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే, గాలి వాన వస్తే ఎలా కొట్టుకుంటాయో ఆ విధంగా కొట్టుకుంటుందన్నమాట. అప్పుడు భార్య లేచి చూస్తే కొట్టుకుంటుంది. ఏంట్రా ఇది అని వాళ్ళ భర్తను లేపింది. చూడండి ఏంది ఇది, దొంగలు కాదు, ఇది ఖచ్చితంగా ఏదో పిశాచము దెయ్యమో ఏదో అయి ఉంటుంది అని చెప్పింది అనమాట. ఏంటి నువ్వు మాట్లాడేది, మనం ఎన్ని రోజులు ఎక్కడెక్కడో ఉన్నాము, ఎవ్వరు లేని చోట్లోనే కదా మనం ఉండేవాళ్ళం, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం, అక్కడెక్కడ జరగలేదు కదా, ఇప్పుడేందుకు కొత్తగా చెప్తున్నావు అంటే, లేదండి మనం ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కొంతమంది కూడా వచ్చారు కదా మన ఓపెనింగ్ ఫంక్షన్కి, అప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఏంటమ్మా మీరు ఇక్కడ కట్టుకుంటున్నారు, ఇది చాలా డేంజరస్ ప్లేస్ అని కూడా అన్నారు, మీకు అది చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను నేను అని చెప్పింది. అదేం లేదులే, చాలామంది భయపెట్టేదానికి అలా చెప్తారు, ఈ ప్లేస్ చాలా బాగుంది అందుకే ఇక్కడ కట్టుకున్నామని ఆయన అన్నాడు. ఇంతలోపల ఆ కిటికీ ఒకటి విరిగిపోయి పడిపోయిందనమాట. చూశారు అప్పుడు. ఇంకా చూడండి భయపడ్డారు. కూతుర్ని నిద్ర లేపి దగ్గరికి లాక్కున్నారు. అక్కడ ఒక సోఫా ఉండిందనమాట వాళ్ళ ఇంట్లో. ఆ సోఫాలో కూర్చున్నారు ముగ్గురు. కూర్చొని ఒకరినొకరిని పట్టుకొని ఉన్నారు. తలుపు స్టార్ట్ అయింది, తలుపు కొట్టడం. ధమ్ 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 అని తలుపు కొడుతున్నారు. కిటికీలు దమ్మ 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 కొట్టుకుంటున్నాయి. ఈరోజు మేము బతుకుతామో లేదో అని చెప్పి భయపడిపోతున్నారంట వాళ్ళు. అలా భయపడి రాత్రంతా మేలుకొనే ఉన్నారు. దాదాపు 3:30-4 వరకు తెల్లవారుజామున ఆ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత సౌండ్స్ అన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే ఆ తర్వాత మా ఊరు నుండి అదే దారిలో కూరగాయలు తీసుకుని వెళ్తారనమాట మార్కెట్కు. వాళ్ళందరూ వచ్చే టైం అనమాట అది. అందుకు ఇంకా ఆ టైంలో ఆగిపోయింది సౌండ్ అంతా. సౌండ్ వినపడుతుంది ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు. ఈయన ఏం చేశాడు, భర్త వెళ్ళి కిటికీలోంచి చూస్తే మనుషులు వెళ్తున్నారు. అప్పుడు డోర్ తీసుకొని బయటకు వచ్చి ఏడ్చాడంట వాళ్ళందరి ముందర. వాళ్ళందరూ ఉండి ఏమైంది అని అంటే,
అప్పుడు చెప్పాడంట, రాత్రంతా అసలు నిద్రే లేదు, ఇలా జరిగింది మా ఇంట్లో. ఫస్ట్ బయట నీళ్ళ చెరువ కనపడలేదు, ఆ తర్వాత ఇంట్లో మా కూతురికి బాత్రూంలో ఇలా జరిగింది, ఆ తర్వాత మా భార్యకు కూడా వన్ రూమ్లో ఇలా జరిగిందంట. ఇలా అన్నీ చెప్పేసరికి వాళ్ళు, అసలు మీరు ఈ ప్లేస్లోకి ఎందుకు వచ్చారు, ఈ ప్లేస్ అసలు మంచి ప్లేస్ కాదు, ఇది చాలా చెడ్డ ప్లేసు, ఇక్కడ మేమే నైట్ టైమ్స్ రావాలంటే చాలా భయపడతాం, అలాంటిది మీరు ఏకంగా వచ్చి ఇక్కడ ఇల్లే కట్టుకున్నారు, మీరు ఇక్కడ ఉండొద్దండి, తెల్లవారుగానే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పారు. అంతే, తెల్లవారింది, అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా కట్టుబట్టలతో అలాగే వెళ్ళిపోయారంట వాళ్ళు. అప్పటి నుండి ఆ ఇల్లు అలాగే ఉంది. ఇంకా వాళ్ళని భయపడిచిన దెయ్యం అవన్నీ ఆ ఇంట్లోనే చేరుకున్నాయంట. ఆ రూట్లో ఎప్పుడైనా ఎవరైనా నైట్ టైమ్స్ అలా వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో లైట్ వెలుగుతూ ఉంటుందంట. లైట్ వెలుగుతూ ఉంటుంది, వాళ్ళకు ఎవరో మనుషులు ఉన్నట్టు కనబడుతుంది. ఏమన్నా లోపలికి వెళ్దామని వెళ్తే వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. అందుకే దానికి ఒంటి మిద్దే, అంటే ఆ చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు, అదొక్కటే అనమాట ఇల్లు. అలా ఆ రూట్లో వెళ్ళాలంటే చీకటి పడిన తర్వాత చాలా భయపడేవాళ్ళు. ఇప్పటికి కూడా ఆ ఇల్లు అక్కడే ఉంది. ఒకవేళ నేను గనక ఆ ప్లేస్కు వెళ్తే నేను ఖచ్చితంగా దాని వీడియోస్ తీసి మన ఛానల్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.